హలో ఎవ్రీవన్, ఇవాళ కొన్ని మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చేసానండి. మన బియ్యం అయితే ఒకేసారి 50 కేజీస్ అయినా 25 కేజీస్ అయినా తెచ్చుకుంటాం కదా. అలా తెచ్చుకున్నప్పుడు అది గాలి తగిలైనా తడి తగిలైనా పురుగు పడుతుంది కదా. సో అలా పురుగు పట్టకుండా ఇట్లా కంటైనర్లో పోసుకున్నప్పుడు బియ్యం వేస్తాం కదండి. బియ్యం కొన్ని వేసుకొని దానిపైన బిర్యానీ ఆకు వేసుకొని మళ్ళీ కొన్ని బియ్యం వేసుకొని అలా ఒక 2-3 లేయర్స్ అయితే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే పురుగు అనేది రాకుండా ఉంటుందండి. బియ్యం కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఇది మొత్తం బిర్యానీ ఆకు అయితే వేసేసుకున్నాం కదండి. వేసేసుకున్న తర్వాత పైన ఇప్పుడు మన బియ్యం అంతా పోసేసిన తర్వాత బాక్స్ ఉంటుంది కదండి, పైన ఇంకొక 3 ఆకులు వేసేసుకొని గ్లాస్ వేసేసుకొని ఇలా ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. సెకండ్ టిప్ అండి, మన ఇంట్లో అయితే మనకి ఎక్కడ చూసినా ఇప్పుడు చీమలు అండ్ బొద్దింకలు అయితే వస్తాయి కదండి. చీమలు బొద్దింకలు అవి రాకుండా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ అయితే బేకింగ్ సోడా, 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకోండి. ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, బాగా యూస్ఫుల్గా ఉంది. నేనైతే ఒక 2 months నుంచి ఈ టిప్ యూజ్ చేస్తున్నాను. దాంట్లో 1 స్పూన్ అయితే మిరియాల పొడి వేసుకున్నానండి. బేకింగ్ సోడా అయితే కంపల్సరీగా వేసుకోండి. బేకింగ్ సోడా, సాల్ట్ అండ్ 1 స్పూన్ మిరియాల పొడి మొత్తం సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు మొత్తం అయితే కరిగేలాగా ఒకసారి అయితే అలా మిక్స్ చేసుకోవాలి. మిరియాల పొడి అనేది బాగా మెత్తగా వేసుకోండి, అప్పుడే మనకి కలిసిపోతుంది. ఇప్పుడు మనకి స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండి, ఇంట్లో మనం యూజ్ చేస్తాం కదా, స్ప్రే బాటిల్స్లో అయితే స్టోర్ చేసుకోండి. ఇది మనకి బయట అయితే ఒక 2-3 months అయితే నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 months నిల్వ ఉంటుంది. మొత్తం అయితే అలా మూత పెట్టేసేసుకొని గట్టిగా అయితే క్యాప్ పెట్టేసుకొని మనకి ఎక్కడైతే పురుగులు కానీ చీమలు కానీ వస్తాయో అక్కడైతే స్ప్రే చేసేసుకోవడమే అండి. మనకి మొత్తం ఇల్లంతా వాష్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఇలా స్ప్రే చేసేసుకోవచ్చు. మనకైతే ఇప్పుడు ఎక్కువ వంట చేసే గట్టు మీద అయితే చీమలు అవి వస్తాయి కదా. సో చీమలు అవి రాకుండా అయితే బాగా యూస్ఫుల్గా అనిపిస్తుందండి ఇదైతే నాకు. అలా కిటికీలకి కూడా మనకి ఇప్పుడు చీరలు చేరతాయి కదా, అలా కిటికీకి కూడా స్ప్రే చేసుకోండి. ఇప్పుడు థర్డ్ టిప్ అండి, మనకి తేనె తీసుకొచ్చుకున్నప్పుడు తేనె చుట్టూ అయితే చీమలు అవి చేరుతాయి కదా, అలా చేరకుండా దాంట్లో కొన్ని మిరియాలు వేసుకోవాలండి. ఇప్పుడు నేను కనుక ఫుల్ బాటిల్ తీసుకుంటే దాంట్లో ఒక 3-4 మిరియాలు వేసుకోండి. మీకు అక్కడ ఎగ్జాంపుల్గా చూపించాలని అయితే చూపిస్తున్నాను. సో అలా హనీ బాటిల్లో మిరియాలు వేసుకోవడం వల్ల ఎక్కడ మీకు ఫ్లేవర్ అనేది మారదండి, హనీ ఫ్లేవర్ అనేది. సో అప్పుడు చీమలు అనేవి మనకి చుట్టూ రాకుండా ఉంటాయండి. ఇప్పుడు ఫోర్త్ టిప్ అండి, మనం డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా, డ్రై ఫ్రూట్స్ అనేవి ఎప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉండాలనుకుంటే కంటైనర్స్లో పోసుకున్నప్పుడు దాంట్లో ఒక్కొక్క లవంగం వేసుకోండి. ఎక్కువ కాదండి, ఒక్కొక్క లవంగం వేసుకోండి. లవంగం వేసుకోండి, దానికి క్యాప్స్ ఉంటాయి కదా, క్యాప్స్కి లోపల కొంచెం టిష్యూ ఉంటుంది కదండి, మనము హ్యాండ్స్కి వాడుకుంటాం కదా క్లీన్ చేసుకోవడానికి. టిష్యూ అనేది లైట్గా కొంచెం పెట్టేసుకొని మనకి క్యాప్ అనేది టైట్గా పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా 1 year కూడా ఇట్లా ఫ్రెష్గా ఉంటాయండి, క్రంచీగా నట్స్ అనేవి. సో ఈ టిప్ ఏ డ్రై ఫ్రూట్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనకి మెత్తగా అయిపోతాయి కదా నట్స్ అనేవి, అలా మెత్తగా అవ్వకుండా బాగా యూస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. సో ఈ మొత్తం టిప్స్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా టిప్స్ కావాలనుకుంటే అయితే నాకు కింద ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను ఆ టిప్స్ అయితే మీకు తెలిస్తే ట్రై చేసి అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.